నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. అత్యంత పవిత్రమైన దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మా చేతుల మీదుగా జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని శ్రీ మధుసూదానంద స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో ఎల్లమ్మ, బీరప్ప, అక్కవంకాల పోచమ్మ, బుగ్గ పోచమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి సరళాదేవి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపారు. 3 రోజుల పాటు వేద పండితులతో శాస్త్రయుక్తంగా జరిగింది. 3వ రోజు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు విచ్చేసి భక్తులకు దైవ చింతన ఎంత అవసరమైనో తెలియజేశారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు. చేతిరెడ్డి సరళదేవి రెడ్డి రామరెడ్డితో మాట్లాడుతూ ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. భగవంతుడు మా గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. परेण नाकन्निहितं गुहाया या फलिरेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसोदास्तानो मुञ्चन्वगुंहसः परेण नाकन्निहितं गुहायां विभ्राजते सत्यशयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे चक्रं विभागं परमेश्वरभूतं यत्पुण्डरीकं पुनमध्यशक्वस्थम् तत्रापि नक्रं गगनं विशोकस्तस्मै दन्तस्तनुपासितव्यं यो वेदादौ स्वरजरोऽस्य जय कन्याकुमारी धीमहि कृष्णो दुर्गिः प्रचोदयातु। प्रबन्ध्रवेण हविषा तस्मै देवाधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। एतत् सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणां ग्रहाणामत्यन्तानुकूल्य फलसिद्धिरस्तु। दुर्गा माता की जय। राजाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। स्थापनेन दुर्गम्मा बृहस्पतिः प्रबन्ध इन्द्रस्ताग्निश्चराश्रन्धारजतां प्रभं प्रबन्ध्रवेण हविषा तस्मै देवाधिप्रवण्ण अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। एतत् सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणां ग्रहाणामत्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु। नमः पार्वतीपतये हर हर महादेव।
సోమేన సహరాగ్రగది స్మరాంగా అమృతే సతే ప్రతిష్ఠితమస్తు దాచారం గ్రామం, నేను ఎక్స్ సర్పంచ్ రామిరెడ్డి. దాచారం గ్రామంలో ఎల్లమ్మ, మాతమ్మ, వీరప్ప, బుగ్గపోచమ్మ, సారగమ్మ, అక్కమంకాళి 10-12 దేవతలను తీసుకొచ్చి 6 గుళ్ళు కట్టి అన్ని నిర్మాణము పెద్దలు, గ్రామ ప్రజలు అందరి చేత అందరి సహకారంతో 3 రోజుల కొల్లే హోమము అన్ని చేసి ఈరోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుతున్నాం. ఈ దాచారం గ్రామంలో అన్ని దేవతలు పోచమ్మ, మాతమ్మ, వీరప్ప, బుగ్గపోచమ్మ, మాంకాలమ్మ గ్రామ దేవతలందరినీ 10 వరకు ప్రతిష్ట చేశాము. అది అందరి సహకారంతో అందరి ఇష్టానుసారంగానే చేశాము. అందరూ సంతోషంగా 3 రోజుల నుండి ఈ పూజలకు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టలతో ఊరు అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలగాలని నేను అనుకుంటున్నాను. అది కూడా ఆ దేవతలు మా కోరిక ప్రకారం మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మేము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇది మా కోరిక. అందుకే అందరి ఇష్టానుసారంగా ఇలా పండగలు చేశాము. ఇప్పుడైతే బాగానే జరిగింది. మాకు సంతోషంగా ఉంది. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శేషాం సంతతమంతరాని చాన్మూలయంతీం బాలార్కకోటిమహోదంతవికీర్యనితరామానంద సాంద్రాన్ధృతాం నిందంతీం శరదిందకోటిమిళితం లావణ్యవారాం నిధిం వందే మందవిభావిభాస్తిభూం రాధాముకుందద్వయీం. భక్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ యొక్క దాచారం గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎన్నో శ్రమల కోర్చి అనేక భక్తి ప్రపత్తులతో శ్రీ చేతిరెడ్డి రామిరెడ్డి గారు మరియు వారి యొక్క సతీమణి సరళమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరియు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకార సంపత్తులతో ఈ దాచారం గ్రామంలో బీరప్ప దేవాలయము, మాతమ్మ దేవాలయము, పోచమ్మ దేవాలయము, ఎల్లమ్మ దేవాలయము, బుగ్గపోచమ్మ దేవాలయము మరియు సారలమ్మ అని ఆ అమ్మవారి యొక్క దేవాలయాలు నిర్మాణము 3 రోజుల నుంచి బ్రహ్మశ్రీ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవోపేతముగా జరుపుకోవడం జరిగినది. ఇది ఈ ఏకకాలంలో ఒకటే ఊళ్ళో ఇన్ని దేవాలయాలు, ఇన్ని విగ్రహ ప్రతిష్టలు ఏకముహూర్తంలో జరగడం అనేటువంటిది చాలా అరుదు. కాబట్టి ఈ గొప్పనైనటువంటి బృహత్ కార్యక్రమాన్ని ఈ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యము, రామరెడ్డి గారి యొక్క సహకారము, వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ధన మన సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ఈ కాసేపట్లో ఇంకా పూర్ణాహుతి, అవభృత స్నానము జరిగింది. ఆ తర్వాత స్వామివారు నాచారంలో ఉండేటువంటి ఒక శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క కృష్ణానంద స్వామి వారి యొక్క శిష్యుడు ఆ స్వామివారు వచ్చేసి వారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ వైభవాన్ని 50 మంది భక్తులు ఆ దేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనసా వాచ కోరుకుంటున్నాను.